హలో! ఒంగోలులో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఏమిటి ఈ జనాలు ఇక్కడ ప్రసాదాలు పంపిణీ ఏంది ఇంతలా జరుగుతుంది? ఏంటి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఇది మన ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ నందు మన విఘ్నేశ్వరుడి బొమ్మ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రసాదాలైతే మనం సాధారణంగా వినాయకుని వద్ద ప్రసాదం అంటే ఏదో కొంత కొంత పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్లోనే ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గర మాత్రం ఇక్కడ ప్రసాదాల గణపతి అని ఒక పేరైతే ఉందండి. మన ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్లో ఇక్కడ ప్రసాదాల పంపిణీ మనం సాధారణంగా ఎక్కడైనా విఘ్నేశ్వరుడి దగ్గర నిత్య అన్నదానం టైపు అంటే ఏదో ఒకరోజు అన్నదానం పెడుతుంటారు. కానీ ఇక్కడ మార్కెట్లో మాత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మన ప్రసాదాన్నే అన్నదానం టైపులో చేస్తుంటారు. ఇక్కడ ఏదో సాధారణంగా ఒకరో పెట్టించుకొని ప్రసాదం అంటే తిని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఒకసారి తిని మళ్ళీ ఇంకోసారైనా వచ్చి పెట్టించుకొని తినవచ్చు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ సంవత్సరమనే కాదు, ఇప్పుడు మార్కెట్కి వచ్చి ఇక్కడికి వచ్చి దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది కొత్త కూరగాయల మార్కెట్ అనేది వచ్చి. కానీ ప్రతి ఏటా ఇక్కడ మాత్రం మన ప్రసాదంని పండగ వాతావరణం లాగా అంటే నిత్య అన్నదానం అంటుంటారు కదా, ఇక్కడ నిత్య ప్రసాదం లాగా ఉదయం పూట సాయంత్రం పూట అయితే పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పెట్టడం కన్నా ముందర ఇంపార్టెంట్ ఏంటంటే కమిటీ కుర్రాళ్ళు అండి. కమిటీ కుర్రాళ్ళు మాత్రం ఆ సేవను చేయటంలో మాత్రం పర్ఫెక్ట్గా అందరూ ముందలుండి చేసుకుంటారు. అందరూ మార్కెట్లో వాళ్ళమే. యాక్చువల్లీ నేను కూడా మార్కెట్లోనే ఉండేది. సో మా మార్కెట్లో మా బొమ్మ వద్ద అయితే ఇదిగో చూస్తున్నారు కదా మీరు, ఈ కనిపించే జనాభా అంతా అంటే మార్కెట్కి వచ్చే కస్టమర్లు అయినా సరే, మార్కెట్లో ఉన్న వాళ్ళమైనా సరే, బయట నుంచి ఎవ్వరు వచ్చినా సరే ఎవ్వరికీ లేదనకుండా కాదనకుండా నిత్యం జరుగుతూనే ఉండిద్ది. అంటే ఈ 9 రోజులు కూడా మాకు నిత్య ప్రసాదం, నిత్య అన్నదానం టైపులో మాకు అన్నదానం లాగే జరుగుతుంది. ఇక్కడ ప్రసాదం కూడా నిత్య అన్నదానం అంటారు కదా, ఏదో ఇక్కడ చూడండి. మా కమిటీ కుర్రాళ్ళు మాత్రం ఎంతో హుషారుగా అయితే పెడుతూ ఉంటుంటారు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి. సో మీరు కూడా ఒంగోలులో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఒకసారి వచ్చేసి మా స్వామివారిని దర్శించుకొని ప్రసాదాన్ని అయితే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఒంగోలులో ఉంటున్న మీ నాగరాజు. నమస్తే. అలానే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.